అంగవీడి మోహనరంగ 77వ జయంతిని హైదరాబాద్ శేర్లింగంపల్లి ఎల్లంబండలో ఘనంగా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. వంగవీటి మోహనరంగ కమిటీ జనరల్ సెక్రటరీ కొంపల్లి శ్రీను, ఆంధ్ర భాస్కర్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన కుకట్పల్లి ఇన్ఛార్జ్ ప్రేమ్ కుమార్, కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్వర్ గౌడ్, రవి యాదవ్, కాలనీవాసులు, రంగ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వంగవీటి రంగ పేద ప్రజలకు అండగా నిలబడిన ఒక దేవుడని కొనియాడారు. ఎన్నో కుటుంబాల జీవితాలను మార్చిన వ్యక్తిగా నిలబడతారన్న జనరల్ సెక్రటరీ కొంపల్లి శ్రీను, ప్రేమ్ కుమార్తో మా ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్. వంగవీటి మోహనరంగ 77వ జయంతి సందర్భంగా ఏదైతే శేర్లింగంపల్లి ఎల్లంబండలో ఆయన విగ్రహ ఆవిష్కరణ ప్రోగ్రాం నిర్వహించారు. ఇక్కడ ముఖ్య అతిథిగా కోడపల్లి జనసేన ఇన్ఛార్జి ప్రేమ్ కుమార్ సార్ ఇక్కడికి వచ్చారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఈ వంగవీటి రంగ చేసిన సేవలు కావచ్చు, ఆయనకు సంబంధించిన వ్యక్తులు సార్ చెప్పండి. ఇప్పుడు వంగవీటి మోహన్ ఎంతమంది పేదలకి వాళ్ళకు హృదయాలు నిలిచిపోయిన వ్యక్తి. ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారి 77వ జయంతి. మరి ఆయన జయంతి జరుపుకోవటం, ఇవాళ ఇక్కడ విగ్రహావిష్కరణ చేయటం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఆయన బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఎప్పుడు అండదండలుగా ఉంటూ అందరిని కూడా నేనున్నా, అందరికీ ఒకటే చెప్పేవాడు, నేను మీకు ముందున్నాను, మీకు రక్షణగా నేనున్నాను అని. ఆ రోజుల్లో మరి అందరికీ సహాయ సహకారం అందిస్తూ ఉండమట్టి ఈరోజు అందరి మనసుల్లో ఈరోజు కూడా ఉండగలిగాడు. అంటే మరి ఆయనలో ఉన్న స్వార్థం లేకుండా పనిచేయమంటే ఇవాళ ఆయన నాయకుడిగా ఉండగలిగాడు. అలాంటి నాయకుడిని ఇవాళ జయంతి రోజున మనం అందరం కూడా మరి ఆయనకి పూలమాలలు ఇచ్చి ఆయన జయంతి జరుపుకోవటం ఆనందదాయకం. ఇలాంటి నాయకులు మరి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళ ఆదర్శం ఎప్పుడైతే మరి వాళ్ళ ముందు ఎట్లా నడపగలిగారో, ప్రజలందరినీ కూడా ఆదర్శంగా చూసుకుని చక్కగా కూడా నడపగలిగారో, అలా అదేవిధంగా వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మన అందరం కూడా పనిచేస్తూ ముందుకెళ్ళినట్లయితే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే అన్నాడు, మనం ఎప్పుడు కూడా పెద్దరకంగా ఉండాలి, అందరిని కూడా గౌరవిస్తూ అందరినీ ముందుకు తీసుకెళ్లాలి, సమాజంలో అందరినీ పైకి తీసుకెళ్ళాలి, అభివృద్ధి చేయాలి అనే నినాదంతో ఉన్నాడు. ఆ రోజున రంగా గారు చెప్పారు, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు. అదే నినాదంతో మనం ముందుకెళ్ళి మనము మరి ఎప్పుడు కూడా వాళ్ళ ఆశయాల్ని ముందుకు ప్రజల్లో తీసుకెళ్ళి నిలబడదామని చెప్పి మన అందరం కూడా ఎప్పుడు నిలబడుతూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ మీరందరూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ కమిటీ మిత్రులందరూ కూడా మరి ఎల్లంబండ కమిటీ రంగ మిత్రమండలి కమిటీ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతోమంది కుటుంబాలకి ఆయన అండదండగా నిలిచిన వ్యక్తిగా వంగవీటి రంగ అందరు హృదయాల్లో నిలిచిపోయినని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చిన మన రంగ సార్తో మనతో మాట్లాడండి. సార్, మీరు ఇక్కడికి ఆయన బర్త్డే సందర్భంగా ఇక్కడ రావడం కూడా జరిగింది. ఇప్పటికే చాలామంది కార్యకర్తలు కావచ్చు, ఈయన ఎప్పటికో హృదయాలలో నిలిచిపోయిన వ్యక్తిగా విజయవాడ కావచ్చు ఇక్కడ కూడా నిలిచిపోరు. కాబట్టి ఈరోజు జయంతి సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఈ రోజున మన ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగ గారి జయంతి సందర్భంగా ఎల్లంబండ అభిమానులు, వారి యొక్క ఆశయ సిద్ధి సాధకులు ఇక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఈ రోజున చాలా పుణ్యదినంగా భావిస్తున్నాను. రియల్గా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, అదే తమిళనాడు, మహారాష్ట్ర కూడా ఎంతోమంది రంగా గారి విగ్రహాలను పెట్టడం, వారి ఆశయాల్ని ఫాలో అవటం కూడా జరుగుతుంది. వారి ఆశయాల్ని మనందరం కూడా చక్కగా తీర్చిదిద్ది వారికి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా ఉండాలి. మనం నిరుపేదలకి సహాయ సహకారాలు అందించడంతో పాటు వారి అభివృద్ధికి ప్రోత్పడాలి, వారికి చేయూతనిచ్చి అందరూ వారి ఆశయం నిజంగా కూడా ముఖ్యంగా నిరుపేదలను పైకి తీసుకురావాలనే ఆశయమే. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ రోజున రంగా గారిని తలుచుకుంటే అక్కడికి వెళ్ళి తను సొంతంగా ఆ కష్టాన్ని తీర్చి వాళ్ళకి సేవ చేసిన విధానం రంగా గారిది. అదేవిధంగా మనం కూడా అదే ప్రాతిపదికలో ఉండాలి. ఇక్కడ ఎల్లంబండలో నిజంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కమిటీ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఆ కమిటీ వాళ్ళకి ధన్యవాదాలతో పాటు కమిటీ కూడా ఇదే విధంగా పనిచేస్తారని మనందరం కూడా ఏకంగా ఉండి పేద ప్రజలకు అందరూ సహాయ సహకారాలు అందిస్తారని మీరందరూ కూడా ఒకటే తాటి మీద ఉంటారని భావిస్తున్నాను. మనందరూ కూడా ఒకటే తాటి మీద ఉండాలి, ఇది మెయిన్గా ముఖ్యం. మనందరం కూడా ఒకటే తాటి మీద ఉండి ఆయన ఆశయాల్ని నిజంగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి వారందరి మనసులో కూడా చూరగొనాలి. ఈ రోజున ఆంధ్రాలో రంగా గారి యొక్క ఆశయ సిద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు పాటుపడ్డారు కాబట్టి
ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారంటే వాళ్ళందరికీ తెలిసి వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ కూడా నిజంగా కూడా తుఫాన్ పవన్ కళ్యాణ్ గారు. తుఫాన్ అంటే ఒక మహాయోగి. మామూలుగా తపస్సు చేస్తే కార్యసిద్ధి సాధిస్తాడు. తుఫాను అంచున నిలబడి తపస్సు చేసి కార్యసిద్ధి సాధించాడంటే అది పవన్ కళ్యాణ్ వల్ల సాధ్యమైంది. ఇవాళ మన దేశ మోడీ గారి ప్రభుత్వం నిలబడిందంటే దానికి మెయిన్గా పవన్ కళ్యాణ్ అని ఈ సభాముఖంగా విన్నవించుకుంటున్నాను. వారు కూడా ప్రజల కోసం పనిచేయాలి, రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం కోసం మనందరం కూడా కృషి చేయాలనే నినాదంతో ఇవాళ చాలా పేరు తెచ్చుకున్నారు. అది మెయిన్గా రంగా గారి ఆశయాల్లో ముఖ్య ఉద్దేశం. మనందరం కూడా పాటించి ఈ రోజున ఇక్కడికి వచ్చేసి మీరందరూ కూడా మాకు గౌరవించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు శేర్లింగంపల్లి ఆల్వెంగ డివిజన్ ఎల్లమ్మండలో వంగవీటి రంగ 77వ జయంతి సందర్భంగా మేము కమిటీ దగ్గర 6 నెలల నుంచి అనుకుంటున్నాము. అనుకోకుండా జయంతి ప్రోగ్రాం ఉంది కాబట్టి ఈరోజు 2 వారాల నుంచి మేమంతా మా కమిటీ సభ్యులందరం కష్టపడి విగ్రహం ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా చాలామంది పిలిచాము. అందరూ మ్యాక్సిమం వచ్చారు. వాళ్ళందరికీ మేము మా కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ విగ్రహం ఏర్పడిన కారణం మా భాస్కర్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ, మా ప్రెసిడెంట్ రాంబాబు గారు, మా కమిటీ సభ్యులందరూ కష్టపడి ఈ విగ్రహాన్ని స్థాపించడానికి 2 వారాల నుంచి బాగా కృషి చేసాం. ముఖ్య అతిథులు మేము పిలిచిన మ్యాక్సిమము ప్రేమ్ కుమార్ గారు, మిర్యాల రాఘవరావు గారు, కాంతారావు గారు, కుక్కడపల్లి బీజేపీ ఇన్ఛార్జి, శ్రీలింగంపల్లి బీజేపీ ఇన్ఛార్జి, మల్లారెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు బీజేపీ మల్లారెడ్డి గారు. మ్యాక్సిమం మేము పిలిచిన మొత్తం అందరూ వచ్చారు. మా లోకల్ కార్పొరేటర్ కూడా ఈ విగ్రహం పెట్టుకోవడానికి మ్యాక్సిమం మా లోకల్ కార్పొరేటర్ దొడ్డ వెంకటేశ్వరరావు గారు 100% మాకు సపోర్ట్ చేశారు. ఆయనకు మా కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మా కమిటీ తరఫున కూడా వాళ్ళు నిజాంపేట కొంతమంది ఆర్థిక సహాయం చేశారు. వాళ్ళకు కూడా ముఖ్యంగా మేము అందరి కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్పండి. ఎన్ని రోజుల నుంచి కష్టపడేస్తారు? ఇది చాలా నుంచి కట్టుకున్నాం సార్. అసలు ఇది ఇప్పుడు మాకు ఇక్కడ జరగాలి, ఇలా చేయాలనుకునే మాకు ఇప్పుడు వరకు లేదు. ఎందుకంటే నేను చిన్నప్పుడు పెరిగాక. కానీ రంగా గారి బొమ్మ ఇక్కడ పెట్టాలని నాకు మాకు చెప్పిన పిల్లలు అయితే మా వాళ్ళు 20 పిల్లలు ముందుకు అది వాళ్ళ ప్రయత్నాల్లో పెట్టారు. వాళ్ళు పెట్టినందుకు నాకు కూడా ఒక ఆనందం వచ్చి మా అమ్మాయి పెట్టాలి ఇక్కడ చేయాలంటే ఆ పిల్లల వల్ల మాత్రం ఇక్కడ జరిగిన కారణం అది. ఇక్కడ మేము ఇంతమంది అంతమందిని చెప్పలేమని అభిమానంతో మేము పెట్టుకున్నాము. అది ఫస్ట్ నుంచి మేము సేవలు ఎక్కువ చేస్తాం. కరోనా టైంలో కానీ అంతకుముందు కానీ గరీబులకి ఏదైనా కావాలన్నా నన్ను భాస్కర్ అన్న అంటూ వెళ్ళమన్నా ఆంధ్ర భాస్కర్ అన్నాను. టీడీపీలో శ్రీరంగంపల్లిలో వైస్ ప్రెసిడెంట్ ఆంధ్ర భాస్కర్ అని పిలుస్తారు. టీడీపీ ఆంధ్ర భాస్కర్. అప్పటి నుంచి నేను గరీబులకి ఏ ఆపద వచ్చినా కానీ ఏదొచ్చినా నా సొంత పైసలతో చేస్తాను అని నాది 10 హౌస్ పెట్టుకున్నాను. ఈ మధ్య ఇది ఆంధ్రలో కొంచెం నలిగిపోయాను. వంగవీటి రంగలాగా మాకు కూడా అందరికీ పేదవాళ్ళకి అండగా ఉంటారు. అన్ని కార్యక్రమాలు చేస్తామని కూడా ఆంధ్ర భాస్కర్ కమిటీ కూడా వేగాదానికి నుండి ఈ కార్యక్రమం ముందుకు సాగించినట్టు కూడా తెలుస్తుంది.